ఇక అలవాటుగా మారిపోయినట్టుంది. తొక్కుకుంటా వెళ్తాను, పేగులు మెల్లగా వేసుకుంటాను. ఇట్లాంటివి మనకిప్పుడు అంటే పార్లమెంట్‌లో పార్లమెంటరీ పదజాలంలో ఉండదది. అసెంబ్లీలో అట్లాంటివి మాట్లాడకూడదు. వాటిని మనమేమి అనలేము గానీ, బట్ అది కరెక్ట్ గాదు. నిజానికి తొక్కుకుంటా వెళ్ళే కండిషన్ గవర్నమెంట్స్ నియంతృత్వ ధోరణుల్ని ఎప్పుడు ప్రజలు గమనించినా గూడా, ప్రజలు చేసే తిరుగుబాటు ఒక రకంగా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు లాంటిదే. జనం దలుచుకుంటే తొక్కుకుంటా గవర్నమెంట్స్‌ని నియంతృత్వ ధోరణిని తొక్కగలరు. సో, ఇప్పుడు అంతెందుకండి లగచర్లలో ఏం జరిగిందో తెలుసు కదా! లగచర్లలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చదువుకోని వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అపార్ట్‌మెంట్ వాళ్ళైనా బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళకి కనీసం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ప్రొటెస్ట్ చేద్దాము అన్న కొంచెం భద్రజీవుల్లాగా ఉంటారు. ఊర్లలో అయితే ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయేది ఇప్పటికే. చాలా పెద్ద ఇష్యూ అయిపోయేది. అండ్ కొన్ని చోట్ల ఇథనాల్ ఫ్యాక్టరీస్ వచ్చినప్పుడు చూసాము మనం ఎంత పెద్ద స్థాయిలో జనం తిరగబడ్డారు. గవర్నమెంట్లు వెనక్కి తగ్గాయి. సో, న్యాయము ప్రజల వైపు ఉంది. ఇక్కడ కూడా ఈ అపార్ట్మెంట్ వైపు న్యాయం ఉంది కాబట్టి ఇక్కడ అందరూ ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. గవర్నమెంట్ దగ్గర న్యాయం లేదు కాబట్టి ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫైనల్‌గా బ్లాక్‌మెయిలింగ్‌కి దిగారు.